దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అనే చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ బాగున్నారా? మార్నింగ్ లేచారా? 5 to 6 పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ నుండి మీకు లైవ్ వస్తుంది. చక్కటి ప్రార్థన వర్తమానం వింటున్నారా? దేవుడు అద్భుతంగా మనల్ని నడిపిస్తున్నాడు. ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాస్తున్న బిడ్డలారా, బాగా రాస్తున్నారా? దేవుడు తోడున్నాడు. మీరు అనుకోవచ్చు, చాలామంది చదవాలి, సంవత్సరం అంతా చదువుకోవాలి కదా. అయినప్పటికీ ఇక నుండి చదువు మీద చదువుకునే బిడ్డలు దేవుడు నెక్స్ట్ మీ చదువు. ఎంతమంది విచారంతో ఉన్నారు, కృంగిపోయి ఉన్నారు, బాధలు ఉన్నారు, నిందలు ఉన్నారు. రోజు ఈ మాట నేను ఎందుకంటానో తెలుసా? ఎంతోమంది డిప్రెషన్ అండి, కృంగిపోవడం. అంటే ఏమనిపిస్తుందంటే అసలు నాకు లైఫ్ ఉందా అనే ఆలోచనలు. ఎందుకు లేదు? నువ్వు నమ్మిన దేవుడు నిన్ను విడిచిపెడతాడా? సాతాను నిన్ను పోరాటం శోధిస్తుంటుంది, నీ శరీరం నిన్ను బలహీనపరుస్తుంటుంది. కానీ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. అత్యధికమైన ఆయన కృప నీపై చూపబోతున్నాడు. ఈరోజు ఒంటరితనంలో పోరాటాల్లో ఉన్నారా? యేసు రక్షకుడు నీ కోసం ప్రాణం పెట్టిన వాడు నీ జీవితాన్ని బాగు చేయలేడా? ఇంకా యేసుని అంగీకరించని బిడ్డలు ఎవరున్నా, నీ కొరకు మరణించాడమ్మా. నువ్వు రక్షణ పొందాలి అంటే యేసు ప్రభుకి నీ హృదయంలో చోటిచ్చి నీ పాపాలు క్షమించమని అడిగి నీ హృదయాన్ని దేవునికి సమర్పించుకో, అంతే చాలు. ఈరోజు మనందరం ఒక చక్కటి వాక్యం చదువుకుందాం. చదివిన తర్వాత ప్రార్థన చేసుకుందాం. ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం 10వ వచనం 2వ మాట. నీ దేవుడని యెహోవా నీ కార్యములన్నిటిలోనూ నువ్వు చేయి ప్రయత్నములన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించును. ఎంత మంచి మాట అండి. నీ దేవుడు ఎవరు నిన్ను నువ్వు చేయి కార్యము, నువ్వు చేయి ప్రయత్నములో నిన్ను ఆశీర్వదించును. ఎవ్వరు కాదు, నీ దేవుడే. దేవుడట నువ్వే కార్యం, నువ్వు ఆయన చిత్తానుసారమైన కార్యం ఏం చేసినా ఆశీర్వదించడం. నువ్వు చేయి పనులు, ఏ పని, అది ఉద్యోగమైన, వ్యాపారమైన, ఏదైనా, ఒకవేళ అది యథార్థమైన ఏ పనైనా ఆయన ఆశీర్వదించును. ఈరోజు కొదవలో ఉన్నావు, బాధలో ఉన్నావు, కానీ దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నాడు. నీ చేతి పనులను, నువ్వు చేయి పనులను, నువ్వు చేసే కార్యములను నేను గొప్పగా ఆశీర్వదించేదను. నేను ఆశీర్వదింతును. నువ్వు చేయి కార్యమును, నువ్వు చేయి పనులన్నిటినీ నేను ఆశీర్వదిస్తాను. ఈరోజు వాగ్దానం అండి. దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ధైర్యంగా ఉండు. దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. ధైర్యంగా ఉండు. ఒక్కటే చేయి, ప్రభువా నేను ఈ పనుల్లో వెళ్తున్నా, నీ చిత్తం ఉంచు, నువ్వు తోడుగా ఉండి జయమి, నీవు ఆశీర్వదించమని ప్రార్థన చేసుకో. దేవుడు ఆశీర్వదిస్తాడు. అందరు ప్రార్థనలలో ఉండండి. ఇక 40 దినాలు కూడా స్టార్ట్ అయినాయి. ప్రార్థనలలో పోరాడండి, దేవునితో గడపండి, దేవునికి వ్యక్తిగతంగా రండి. రేపు ఫ్రైడే, సాటర్డే, సండే కూడా 3 దినాలు బెల్లంపల్లి మీటింగ్స్. ఫ్రైడే మార్నింగ్ కూడా 10:30 to 1:30 చక్కటి ఫాస్టింగ్ ప్రేయర్ మీకోసం. ప్రభు గొప్ప కార్యం మీ పట్ల చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఎంతమంది బిడ్డలు ఈరోజు ఈ వాగ్దానం విన్నారో, ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో, రక్షణ లేని కుటుంబాలు, యవ్వనులు, పిల్లలు, పెద్దలు, వృద్ధులు రక్షణ పొందుటకు నీ కృప ద్వారా కార్యం జరిగించయ్యా. ఎంతమంది ఉద్యోగం లేదో వారికి మంచి జాబ్స్ అయ్యా. ఎంతమంది బిడ్డలు లేరో గర్భఫలం అయ్యా. ఎంతమంది భార్య భర్తలు విడిపోయారో వారి కుటుంబాలు కట్టబడాలయ్యా. డిప్రెషను, మానసిక ఒత్తిడి, కృంగుదల, బలహీనపరిచే ఆత్మ నుండి విడుదల చేసి నీ పిల్లల్ని విడిపించి కాపాడమని ప్రార్థన చేస్తున్నాను. ఎంతోమంది ఇంటర్మీడియట్ రాస్తున్నారయ్యా, 10th ప్రిపేర్ అవుతున్నారు. ప్రతి బిడ్డకి నువ్వు తోడుగా ఉండి జయాన్ని వారికి దయచేయమని అడుగుతున్నాను. జాబ్స్ లేక జాబ్స్ దయచేయండి. వ్యాపారంలో నలిగిన వారిని దీవించి వారి చేతి పనులను ఆశీర్వదించండి. ఇతర దేశాల్లో మా ప్రియులందరినీ రక్షించి వారున్న దేశంలో ప్రభా వారి క్షేమము, దేశాల రక్షణ, ఉజ్జీవము, వారి పరిస్థితులను చక్కపరచమని ప్రార్థన చేస్తున్నాను. ఎంతమంది బిడ్డలు ప్రభా నా తండ్రి కోర్టు కేసులు కొట్టివేయబడి వారికి విడుదల దయచేయమని అడుగుతున్నాను. ఎంతమంది బిడ్డలు నానావిధ రోగాలతో ఉన్నారు, యేసు పొందిన గాయముల చేత వారికి స్వస్థతనిచ్చి విడుదల దయచేయండి. ఎంతమంది కుటుంబాలు దైవజనులు బిడ్డల్ని మీరు కాపాడి శత్రు నుంచి విడిపించండి. ఎవరి కష్టంలో ఉన్న విడుదల దయచేసి అయ్యా మా దేశముని, ప్రపంచముని రక్షించి భయంకరమైన దుర్దినాల నుండి ప్రజల్ని విడిపించండి. ఇదిగో కల్వరి మినిస్ట్రీని చేయి ప్రయత్నాలు, పనులు ఆశీర్వదించి వర్ధల చేయండి ప్రభా. మ్యారేజ్ డే కుటుంబాన్ని దీవిస్తండి. నీ వాక్య వాగ్దానం వారి పట్ల నెరవేర్చబడాలి. బర్త్డే బిడ్డలను బ్లెస్ చేస్తూ ఈ కార్యం అంతటిని సంవత్సరంలో వారిని దీవించండి. మరొక్కసారి ఎవరు ఏ విన్నపాలు పెట్టుకున్నారు విడుదల, స్కూల్కి వెళ్తున్న బిడ్డలు, కాలేజీకి వెళ్తున్న, యూనివర్సిటీలో జాబ్స్లో ఉన్నవారు అందరినీ కాపాడి వారికి తోడై ఉండమని యేసు రక్తంతో ప్రతి బిడ్డల్ని సీల్ చేస్తూ ఎగ్జామినేషన్ ఈరోజు ఎందుకు వెళ్తున్నారు వారికి తోడుగా ఉండి నడిపించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం అందరూ లైక్ చేయండి. మీరు లైక్ చేసి కొంతమంది కన్నా షేర్ చేసి కామెంట్స్ పెట్టండి. పాస్టర్ ప్రవీణ్ అని యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ ప్రవీణ్ ఫేస్బుక్ లైక్ చేయండి. పాస్టర్ ప్రవీణ్ అఫీషియల్
మన ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి. అన్నీ కూడా మీ కొరకు ఇస్తున్నారు. రేపు 7, 8, 9 3 దినాల మీటింగ్స్ బెల్లంపల్లిలో. ఎక్కడి నుంచి మీరు వచ్చిన అద్భుతమైనటువంటి 3 దిన సభల్లో అందరం కలిసి ఆరాధన చేసి శక్తి కలిగిన ప్రార్థన చేద్దాం. 7వ తారీఖు శుక్రవారం ఉదయం కూడా మార్నింగ్ ఎట్లా 5 to 6 ఉంటుంది, 10 o'clock to 1 o'clock కూడా చక్కటి ఉపవాస ప్రార్థన బెల్లంపల్లి నుంచి మీకు లైవ్ కూడా వస్తుంది. ప్రతి ఒక్కరూ పాలు పొందండి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.